తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరు? నా పేరు రాఘవల్లే. ఏం చేస్తుంటారు? ఏ బండి వేస్తుంటాను, రుచే బండి ఏముంటుంది. రిక్షా దొక్కుతారా? ఈ వయసులో కూడా ఇంకా రిక్షా దొక్కుతున్నారా? వాగుతూనే ఉంటాం. తప్పేదేమన్నా మరి కూడా వస్తారు డబ్బులు. కొడుకులు లేరా? ఉండారు. మరి పెళ్లి లేని వాళ్ళకి మరి వాళ్ళు చూసుకోరలేదా? వాళ్ళు ఎందుకు చూస్తారు? మన ఊళ్ళో సరిపోద్ది. వాళ్ళ పిల్లలు వాళ్ళు చూసుకుంటారు. మన ముసలమ్మ మన నేను మరి బతకాలిగా. మరి ఎంత వస్తుంది రోజుకి రిక్షా? అంటే ఇప్పుడు ఆటోలు వచ్చినాయి, బస్సులు వచ్చినాయి, ఏదో 200, 150, 300 అవుతా. అందుకని డ్యాన్ చేయదు. సరిపోతాయి? వచ్చే డబ్బులు సరిపోతాయా మీకు? చాలా పోయిన తప్పేదేమన్నా మరి తోలుకోవాలిగా. వచ్చిన వరకు సరిపెట్టుకుంటాను అంతవరకు. మరి పెన్షన్ వస్తుందా? ఇంటి వస్తుందా? ఎప్పటి నుంచి వస్తుంది? 3 నెలల నుంచి. 3 నెలల నుంచి వస్తుంది. ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు వాలంటీర్లు? వెళ్తారు. మరి ఎలా ఉంది అసలు ఈ జగన్ ప్రభుత్వం? ఎలా ఉంది? బాగానే ఉంది. ఇప్పుడు మరి అర్థం పడదు. అంటే ఈ పథకాలు అవన్నీ ఇస్తున్నారు కదా, ఇప్పుడు పేదవాళ్ళకే ఇస్తున్నారు అంటున్నారు. బాగానే అందుతున్నాయి అన్ని? అంతేనే ఉండే బాగానే. మరి గత ప్రభుత్వం బాగుంది, ఈ ప్రభుత్వం బాగుందా? ఇదే వాళ్ళు బాగుంది. వాళ్ళకే కాడికి ఇప్పుడు బాగుంది కట్టే. మరి అట్లా జరిగితే రాబోయే ఎలక్షన్ మనం చేసేది ఏమన్నా. బాగుంది ఇప్పుడైతే. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు వరకే పర్వాలేదు. మరి ఎందుకంటే మనం తింటున్నాం కాబట్టి మరి ఆబద్ధం చెప్పడం ఎందుకు? 60 అన్నారు, అప్పుడు 3 నెలల నుంచి చెప్తున్నారు. సరే, మళ్ళీ జగన్ గారు వచ్చే అవకాశం ఉందా? మరి వచ్చే రావచ్చు. దాన్ని వీళ్ళంతా చేయగా మనం ఒకడైతే అయిద్దాం. కానీ మా ఒకడమైతే మీకైతే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇది వచ్చేది బాగుంటుంది. నేను వస్తేనే బాగుంటుంది.